భోజనం చేయుచుండగా ఆయన అప్పగింపవలెనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూద హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించెననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చెననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో నేను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందు అని అతనితో చెప్పగా, పేతురు, నీ వెన్నడును నా పాదములు కడుగరాదని ఆయనతో నేను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదని. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే గాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పాను. యేసు అతన్ని చూచి, స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుక్కొననక్కర్లేదు, అతడు కేవలము పవిత్రుడయ్యాను. మీరును పవిత్రులు కానీ మీలో అందరూ పవిత్రులు కారని తన్ను అప్పగించువాని ఎరిగను గనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పాను. వారి పాదములు కడిగి తన పై వస్త్రం వేసుకున్న తర్వాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడను ప్రభువును గనుక మీరు ఇట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే. 15వ వచనము అందరం కలిసి చదువుకుందాము. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఎలాగూ చేసి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల పరలోక తండ్రి, గొప్ప దేవ, నీ ఘనమైన మహిమగల నామానికి స్తుతులు చెల్లించుకున్నాను నాయన. మరి నాయన, ఇదిగో ఎల్టీ క్యాంప్ తోడుకొచ్చిన నీ బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు. ఆయన గత 2 రోజులు మీరు సహాయం చేశారు. 3rd డే దినమంతా మీరు తోడుకున్నారు ప్రభా, నీకు స్తోత్రాలు. ఇదిగో నాయన, ఈ సమయంలో కొంతసేపు నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా ప్రభా నీ సన్నిధి మాతో ఉంచండి. మీ పరిశుద్ధ ఆత్మ కార్యాన్ని మా జీవితాల్లో జరిగించండి నాయన. మరి కావాల్సిన మరి శక్తిని అనుగ్రహించండి. అలసట తీసివేయమని, రిఫ్రెష్ చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ యోహాను సువార్త నేను చెప్పినట్టుగా 21 అధ్యాయాల్లో ఫస్ట్ చాప్టర్ నుంచి 12 చాప్టర్, ఫస్ట్ చాప్టర్లో 18 వెర్సెస్ క్రీస్తు గురించి, ఆయన ఆదియందు ఎక్కడున్నాడు అని చెప్పుకుంటూ వచ్చి ఆయన మన మధ్య గుడారం వేశాడని చెప్తూ, 12 అమాంగ్ అస్, మన మధ్య నిల్చున్నాడని చెప్తూ 19వ వచనం నుంచి 12 చివరి వరకు కూడా యేసుక్రీస్తు యొక్క పబ్లిక్ మినిస్ట్రీ, యేసుక్రీస్తు యొక్క పబ్లిక్ మినిస్ట్రీ అన్నమాట. చూస్తే కనుక ఎలా ఉంటుందంటే, మొదటి అధ్యాయంలో ఎలా స్టార్ట్ చేశాడో 12వ అధ్యాయంలో అలాగే ఎండ్ చేస్తాడు. చాలా పర్ఫెక్ట్. అంటే యోహాను రాస్తూ చదువుకునే వాళ్ళకి చక్కగా క్లియర్గా ఒక ప్యాటర్న్లో తీసుకెళ్తాడన్నమాట. పబ్లిక్ మినిస్ట్రీలో యేసు ప్రభు తన గురించి, తన వచ్చిన ఉద్దేశం గురించి, వెలుగు గురించి, మరి నిత్య జీవం గురించి, ప్రేమ గురించి చెప్తాడు. అదే ఎండ్ చేస్తూ చూడండి, కొన్ని వచనాలు నేను చదువుతాను. 1వ అధ్యాయంలో ఏమిటది? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యం దేవుడే ఉండెను. చూడండి, అక్కడేమో దేవుడు యేసు ప్రభు దేవునితో ఉన్నాడు. తర్వాత 5వ వచనంలో 4వ వచనం ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించెను చిన్నది కానీ చీకటి. 9వ వచనం నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని. 12వ వచనం తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వసించిన వారికి దేవుని పిల్లలకు ఆయన. 18వ వచనం ఎవడునూ ఎప్పుడునైనాను దేవుని చూడలేదు,
తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. మరునాడు 29 మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవునికి. ఫస్ట్ చాప్టర్ అలా బిగించేస్తాడు. ఆయన తండ్రి యొద్ద ఉన్నాడు, వెలుగుగా వచ్చాడు, లోక పాపాలు మోసుకొని దేవుని గొర్రెపిల్ల. అలాగే 12వ అధ్యాయంలో ఎలా ముగిస్తాడు చూడండి. 12వ అధ్యాయంలో అదంతా ఒక పబ్లిక్ మినిస్ట్రీ అన్నమాట. యోహాన్ రాస్తూ ఈ 12 చాప్టర్స్ని ఒక కన్క్లూజన్కి తీసుకొస్తాడు. ఏంటంటే చూడండి, 12వ అధ్యాయం 12:28 చూడండి. తండ్రి నీ నామము మహిమపరచమని చెప్పాను, అంతటా నేను దానిని మహిమపరిచితిని, మరల మహిమపరుతునని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చింది. చూడండి, యేసుప్రభు బాప్తిసం ఇచ్చుకున్నప్పుడు కూడా అది ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను అని. ఇక్కడ కూడా ఈ చాప్టర్లు ఎండ్ చేసినప్పుడు కూడా ఏమంటాడంటే, తండ్రి ఇదిగో నేను మహిమపరుస్తున్నాను. 35 చూడండి. అందుకు యేసు 12:35 ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మల్ని కమ్ముకొనుకుంటున్నట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి, చీకటిలో నడిచేవాడు తాను ఎక్కడికి పోచున్నాడో ఎరుగడు. 36 మీరు వెలుగు సంబంధులు ఉన్నట్లు మీకు వెలుగు ఉండగానే వెలుగునందు విశ్వాసం ఉంచడని వారితో చెప్పాను. 46 నా యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా. చూడండి, ఫస్ట్ చాప్టర్లో ఎలా ఇంట్రడ్యూస్ చేశాడో అదే తీసుకొచ్చి లాస్ట్లో తను ఎందరు అంగీకరించరు ఇక అంటాడు. ఇక్కడేమో మీరు వెలుగు సంబంధులు ఉన్నట్లు నా యందు విశ్వాసం ఉంచండి మీకు మంచిది. సో ఇప్పుడు 13వ చాప్టర్కి వచ్చాడు. 13వ చాప్టర్కి వచ్చినప్పుడు దిస్ ఈజ్ ద ఫైనల్ వర్డ్స్ ఆఫ్ క్రైస్ట్. ఇంకా తెల్లారితే గెత్సెమనీకి వెళ్తారు. ఆ నైటు ప్రభు రాత్రి భోజనం అయిన తర్వాత అప్పగింపబడి ఆ నైట్ లాంగ్ నైట్ హీ స్పెండ్ విత్ డిసైపుల్స్. చాలా దీర్ఘంగా కనీసం 5 hours ఆయన వాళ్ళతో మాట్లాడి 13, 14, 15, 16 13, 14, 15, 16 4 అధ్యాయాల్లో వాళ్ళతో మాట్లాడుతూ అనేకమైన వాగ్దానాలు వాళ్ళకి ఇస్తారు. మెనీ ప్రేషియస్ ఇచ్చి 17వ వచనంలో ఆ వాగ్దానాలు, తండ్రి ఈ వాగ్దానాలన్నీ వీళ్ళలో ఫుల్ఫిల్ చేయమని ప్రార్థన చేస్తారు. ఇదంతా కూడా ఈ రాత్రి ప్రభురాత్రి భోజనం చేస్తూ ఒక న్యూ కమ్యూనిటీని ఆయన ఎస్టాబ్లిష్ చేశారు శిష్యులకి. సో 1 నుంచి 17 వరకు మనం 3 విషయాలు నేర్చుకుందాం ఈరోజు. 3 things మనం. మొదటిది, జీసస్ సోవరిన్ అండ్ ఆల్మైటీ గాడ్. 15 వచనాల్లో 16 వచనాల్లో మనం చూసేదండి, యేసు ఆయన సార్వభౌముడు, అలాగే సర్వశక్తిమంతుడు. రెండోది, జీసస్ యాజ్ ఏ సర్వెంట్. యేసు ఒక సేవకునిగా మనం ఈ పాసేజ్లో చూస్తాము. మూడోది, జీసస్ ఈజ్ ద సేవియర్ ఆఫ్ ది వరల్డ్. సోవరెన్, సర్వెంట్, సేవియర్. మనం ఈ 3 విషయాలు మరి ఈ పాసేజ్లో మనం చూద్దాము. యేసు సార్వభౌముడు, సర్వశక్తిమంతుడు. చూడండి 1 నుంచి 3 వరకు మరి యోహాను రాస్తూ అంటాడు, తాను ఈ లోకము నుండి తన తండ్రి యొద్దకు వెళ్ళవలసింది. చూడండి, ఇక్కడ మళ్ళీ బిగించేశాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏమన్నాడు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడే ఉండెను అని చెప్పి తండ్రి యొద్ద. ఇక్కడ ఏమన్నాడంటే మళ్ళీ సేమ్ కోర్స్ మళ్ళీ బిగించేస్తున్నాడు. చూడండి ఏమన్నాడు ఇక్కడ, తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలన సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక
తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి. మీకు విషయం తెలుసా, యేసుక్రీస్తు 12వ అధ్యాయం వరకు చాలా చాలా అద్భుతాలు మిరాకిల్స్ చేశారు. కానీ శిష్యులకి ఏమనేవారంటే డోంట్ టెల్, ఎవరికి చెప్పొద్దని. కానీ 12వ అధ్యాయం వచ్చేటప్పటికి ఆయనకు తెలుసు, ఆయన గడియ వచ్చిందని తెలిసేవాడికి బాహాటంగానే ఈ ఆర్కెస్ట్రేట్ ఆయనే ప్లాన్ చేస్తారు. శిష్యులు పిలిచి ఒక గాడిద ఉంది, గాడి పిల్లని తీసుకురండి అని తీసుకొస్తాడు. చూడండి 12వ అధ్యాయంలో చూడండి 12 ఎవరైనా చదవండి 12 ఆ గాడిని తీసుకొచ్చి ఆయన బాహాటంగా యెరూషలేముకి వెళ్తాడు సిలువ వేయబడటానికి. వెళ్తూ బాహాటంగా హీ డిక్లేర్స్ దట్ హీ ఈజ్ ద కింగ్. అందరూ పస్కా పండుగకు వచ్చారు. కేకలు, జయము, హోసన్నా. ఇంకా మనం గాస్పల్స్లోకి వెళ్తే పరిచయాలు అడుగుతారు ఏంటంటే వాళ్ళు కలవకపోతే రాళ్ళు. సో యేసు ప్రభు అప్పుడు వరకు శిష్యులకి లేకపోతే పబ్లిక్గా ఏం చెప్పి శిష్యులకి స్పెషల్గా ఏం చెప్పాడంటే ఎవరికి చెప్పొద్దు నేను క్రీస్తుని దేవుని కుమారుడిని అని. ఇక్కడికి వచ్చేటప్పటికి బాహాటుగా ఈ అనౌన్సెస్, బికాజ్ ఆయన గడియ 2వ అధ్యాయంలో అంటాడు మరియా, ఇదిగో ఇది వాటర్ వైన్ అయిపోయిందంటే అమ్మ నా గడియ ఇంకా గడియ ఏం గడియది సిలువ మీదకి కన్నువేయాల్సింది. సో ఇక్కడ 13:1 అంటాడు తాను ఈ లోకము నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ, అప్పటి వరకు నా గడియ ఇంకా రాలేదన్నాడు. సో ఈ ప్రిపేర్డ్ హిమ్సెల్ఫ్. యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై, యేసు హీ నోస్ వై, ఆయన ఎందుకు వచ్చాడో ఆయనకి తెలుసు. ఆయన శిష్యుల పాదాలు ఎందుకు కడిగాడు, ఆయన ఈ ఇంటెన్షనల్లీ విల్లింగ్లీ ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన ఇష్ట ప్రకారము ఆయన వాళ్ళ కోసం చనిపోవడం, వాళ్ళని కాలుకోవడం. చూడండి ఆయన ఎరిగిన వాడై ఉంటే యేసు ప్రభు సమస్తాన్ని ఎరిగినవాడు. ఇంకా చూడండి 3వ వచనంలో ఏమంటాడు, తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించేనని. ఇంకా 2వ వచనంలో చూడండి, 2వ వచనంలో మిస్ అయ్యాం ఏంటి, భోజనం ఆయన అప్పగింపవాలని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించుండెను. అపవాది ఇక్కడ దేవుడు మానవాళిని రక్షించడానికి ఆయన ప్రణాళిక క్రీస్తుని అప్పగించడానికి చూస్తుంటే ఇప్పుడు అపవాది ఏదో రకంగా యేసు ప్రభువుని ఈ లోకంలో లేకుండా చేసేద్దారు, చంపేద్దారని చూస్తున్నాను. బహుశా నేను అనుకుంటున్నాను అపవాది అంటే సాతాన్ అని ఉంది. సాతానికి ఆ టైంలో డిస్టర్బెన్స్ చేయడమే తెలుసు, కానీ దాని తర్వాత ఏమవుతుందో బహుశా తెలియదు. బట్ యేసు ప్రభువుకి తెలుసు. అందుకనే నేను అన్నాను యేసు ప్రభు సార్వభౌముడు, ఆయన మానవుడే. కానీ ఆయన ఏమన్నాడు, తండ్రి తన చేతికి, తర్వాత ఏమన్నాడు, తండ్రి తన చేతికి సమస్తాన్ని సమస్తాన్ని. సో చూడండి, అది ట్రినిటీలో మనం అదే చూస్తాం. తండ్రి సార్వభౌముడు, సమస్తానికి ఆయన రాజు లేకపోతే అధికారి. తండ్రి ఏం చేశాడు, కుమారుడికి సమస్తాన్ని. దట్ ఈస్ ద బ్యూటీ. తండ్రి కుమారుడిని భయపరిస్తే కుమారుడు కమ్యూనిటీలో అదే తండ్రి తన చేతికి సమస్తం. చూడండి బహుశా ఏం అప్పు చెప్పాడు మనకి సరిగ్గా క్లియర్గా లేదు. సమస్తం అంటే మనం కాంటెక్స్ట్ని బట్టి అక్కడ ఉన్న ప్రజలను అనుకోవచ్చు, శిష్యులను అనుకోవచ్చు, లేకపోతే తను మరి ఈ లోకాన్ని అవ్వచ్చు, జీవం మరణం శక్తి, ఆల్ పీపుల్. నేను అనుకున్నాను
అక్కడ ఉన్న 11 మందిని బహుశా ఏమో అనుకుంటున్నాను. బట్ ఇట్ ఈస్ బిగ్గర్ దాన్ దట్. సమస్తం అంటే ఆల్ ఎక్కడున్నాయి? యేసు ప్రభువుకి అప్పగించాడు అనమాట. యేసు ప్రభువుకి అప్పగించాడు. తర్వాత నేను సోవనెట్టి గురించి చెప్తున్నాను చూడండి. ఇంకా ఫిలిప్పి 2:9-10 కూడా అంటాడు చూడండి. 2:9-10. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలును యేసు నామమున వంగినట్లు. అంటే అందరినీ తండ్రి ఆయన చేతికి అప్పగించాడంటే యేసు ప్రభు చేతికి, నిన్ను నన్ను. ఇదంటే 13-17 వరకు ఉన్న ఈ డిస్కోర్స్ ఆఖరి దేవుని మాటలంట శిష్యులకి, తర్వాత యేసు ప్రభు యందు విశ్వాసమించిన విశ్వాసులకు కూడా అంటే. ఎందుకంటే 17వ అధ్యాయంలో మనం అది చూస్తాం. సో తండ్రి సమస్తాన్ని నిన్ను నన్ను కూడా క్రీస్తు చేతికి అప్పగించాడంటండి. చూడండి, అందుకు ఇంకా చూడండి, మనం ఆయన మరి సర్వభౌముడు, సోవన్ గాడ్ అని అంటానికి 11వ వచనం చూడండి. 13-11. హీ నోస్ మన హార్ట్. నీ హృదయము నా హృదయము ఆయనకి బాగా తెలుసు. బహుశా సాతాను యూదా హృదయంలోకి వెళ్ళింది యేసు ప్రభువుకు తెలియదు అనుకున్నాడే, మీకు తెలియదు. బట్ ఆయన అంటున్నాడు, తను అప్పగించు వానిని ఎరిగను కనుక. తర్వాత 13వ వచనంలో మీరు బోధకుడు ప్రభు అని పిలుస్తారు. అది కరెక్టే. ఐ ఆమ్ ద లార్డ్. ఐ ఆమ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఐ ఆమ్ అని ఎందుకు మనం ఉపయోగిస్తారు బైబిల్లో? ఐ ఆమ్ హూ, ఐ ఆమ్ నేను ఉన్నవాడను అనువాడను యెహోవా దేవుడు గురించి చెప్తారు. ఐ ఆమ్. యేసు ప్రభు యోహాను సువార్తలో చాలా చోట్ల ఉంటుంది. ఇక్కడ కూడా ఏంటంటే, మీరు నన్ను బోధకుడు ప్రభు అన్నారు. ఎస్, ఐ ఆమ్ ప్రభు. యేసు ప్రభు అంట ఆయన సోవరెన్ గాడ్, ఆయన ఆల్మైటీ గాడ్. మనం ఈ పాసేజీలు చూస్తే ఎవ్రీథింగ్, సమస్తాన్ని తండ్రి ఆయన చేతికి అప్పచెప్పాడు. పదిహేడు అంటాడు, తండ్రి నీ చిత్తాన్ని చేయడానికి నేను. ఇక్కడ తండ్రికి సమస్తాన్ని, తండ్రి క్రీస్తుకి సమస్తాన్ని అప్పగించాడు. సో మొదటి పాయింట్ ఏంటి మనం చెప్పుకున్నాం? యేసు ప్రభు సార్వభౌముడు, అలాగే సర్వశక్తి మంతుడు. రెండోది చూద్దాం. రెండోది, యేసు యాజ్ ఏ సర్వెంట్, దాసుని రూపం చూస్తాడు. జీసస్ యాజ్ ఎ సర్వెంట్, క్రైస్ట్ యాజ్ ఎ సర్వెంట్. చూడండి 4వ వచనం చూద్దాం. 4:5 భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టి ఒక తువాలు తీసుకొని శిష్యుల భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము తీసి, బహుశా అంగీలు ఉంటాయి వాళ్ళకి యాక్చువల్గా, లాంగ్ తీసి అవతల పెట్టి ఒక తువాలు తీసుకొని నడుముకు కట్టుకొనెను. అంతట పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టాను. సోవరెన్ గాడ్, ఆల్మైటీ గాడ్ ఆ రూమ్లో ఉంటే అక్కడ ఎవరు లేరు, ఒకరు లేరు. ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు కాలు కడుగే సర్వెంటు
లేడు. వీళ్ళు 12 మంది యేసు ప్రభువే ఉన్నారు. సో దేవుడు క్రీస్తు అక్కడ ఉంటే ఆయన అర్హుడు, ఆయన కాళ్ళు కడగాలి. యాక్చువల్గా ఎవరన్నా అర్హులు ఎవరన్నా ఉన్నారంటే కాళ్ళు కడిగించుకోవడానికి ఎవరక్కడ? క్రీస్తే. కొన్ని శిష్యులు కనీసం చక్కగా పార్టీ, ఆ రోజు ప్రభురాత్రి భోజనం చక్కగా కూర్చున్నారు, చూస్తున్నారు. చాలా తిరిగి వచ్చింటారు పగలంతా తిరిగి వచ్చింటారు. దుమ్ము కాళ్ళు, మట్టి కాళ్ళు, మురికి కాళ్ళతోటే, పాదాలతోటే. ఇది నాకు చెప్పాను కదా, 5 గంటలు కూర్చోవాలంటే, 5 అవర్స్ కూర్చోవాలంటే మామూలుగా కూర్చోరంట. వాళ్ళు ఎలా కూర్చుంటారంట, ఇలా కూర్చుని కాళ్ళు ఇలా పెడతారు. సో ఇంకొకళ్ళు ఇలా కూర్చుంటారు. అలాగా అంటే నాకు ముఖం దగ్గరికి ఎవరికి వస్తే వేరే వాళ్ళ కాళ్ళు వస్తాయి. అలా చుట్టూరు కూర్చుని వాళ్ళు 5 గంటల దగ్గర వాళ్ళు లాంగ్ అవర్స్లో వాళ్ళు తినాలి. మొదలుపెట్టారు. ఎవరో కడగట్లేదు. యాక్చువల్గా ఇక్కడ ఒకటి మనం గుర్తుంచుకోవాలి. ఒకటి యాక్చువల్లీ ఎక్స్ప్లెయిన్ సర్వెంట్ లేడన్నాను. కానీ యేసుప్రభు అక్కడ యూజ్ చేసిన వర్డ్ ఏంటంటే జులాస్ అని స్లేవ్ అంట. స్లేవ్ అంటే మనం ఏమంటాం? దాసుడా, బానిస. యాక్చువల్గా అక్కడ వర్డ్ యూజ్ చేసిందంటే బానిస. కానీ ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్స్ ఏం చేశారంటే 18-19 సెంచరీస్లో ఏం చేశారంట, వాళ్ళు సర్వెంట్ అని చేశారంట. ఎందుకని? స్లేవ్ అంటే 18th సెంచరీస్లో స్లేవరీ ఉండేదంట. బ్లాక్స్ని ట్రేడింగ్ చేసి వాళ్ళ పనుల కింద యూకేలో సాధారణంగా వాళ్ళని హై ట్రేడింగ్ చేసి వాళ్ళు కొనటం అమ్మటం పెద్ద బిజినెస్ లాగా హ్యూమన్ ట్రేడింగ్ జరిగేది సర్వెంట్స్ కింద. సో ఎప్పుడైతే స్లేవ్ అంటామో ఇక్కడ క్రిస్టియన్స్ ఏంటి స్లేవ్ని ఎంకరేజ్ చేస్తున్నారు ఏంటి అన్నట్టు ఉంటుంది యాక్చువల్గా. అందుకని ట్రాన్స్లేటర్స్ ఏం చేశారంటే అక్కడ స్లేవ్ అన్న చోట కూడా సర్వెంట్ అని పెట్టారు. సో యాక్చువల్గా ఇందులో యేసు ప్రభు వాడింది ఏంటన్నమాట? బానిస. ఇంకో వర్డ్ ఏమన్నారు? దాసుడు, బానిస కదా. దాసుడు, బానిస. సర్వెంట్ అంటే పెయిడ్ అంట. ఈ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. మనకు వచ్చి పని చేశారనుకోండి, వాళ్ళకి పే చేస్తాం. కానీ దాసుడు ఏంటంటే, దాసుడు ఎలా ఉంటాడంటే యజమాని మేలు కోరేవాడంట. కంప్లీట్లీ యజమాని యొక్క మేలు కోరి, క్షేమం కోరి, నమ్మకంగా పనిచేసేవాడే దాసుడు. తర్వాత యూదులు చాలా స్ట్రాంగ్ ఫిల్లోస్ కదండి. మొద్దుగా ఎవరికి దండం పెట్టలే, చదవడానికన్నా సిద్ధపడ్డాడు కానీ ఎవరికి దండం పెట్టలే. యూదులు వేరే వాళ్ళు కడగరు, నో వే. వాళ్ళకంతా అభిమానం. యూదులు ఇంకొక యూదుల కాళ్ళు కడగరు. యూదులు కాళ్ళు కడిగే వాళ్ళు ఎవరు ఉంటారంటే అక్కడ జెంటైల్స్, అన్యులు ఉండేవారు. స్లేవ్స్గా అన్యులు ఉండేవారు. సో యేసు ప్రభు తీసి ఒక స్లేవ్గా అక్కడ బోధకుడు చెప్తాడు, తర్వాత చేస్తాడు. గ్రేట్ టీచర్. సో అసలు ఈ కాళ్ళు కడగడం కనుక మనం చూస్తే కనుక బైబిల్లో కాళ్ళు కడగడం చూస్తే అబ్రహాం దగ్గరికి 3 వ్యక్తులు వస్తారు. 18వ అధ్యాయం చూడండి ఒకసారి చూద్దాం. అబ్రహాం దగ్గరికి 3 వ్యక్తులు వస్తారు. వచ్చి 1 నుంచి 4 వరకు ఎవరైనా చదువుతారా?
ఉమ్, యెహోవా అతనికి కనబడెను. ఉమ్, అతడు కనులెత్తి చూచినప్పుడు ఉమ్, ముగ్గురు మనుషుల నేత్రులు తెరవబడి ఉండేవి. ఉమ్, అతడు వారిని చూసి ఉమ్, గుడారపు వాకిలి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి ఉమ్, నేలపట్టుకు వంగి, ఉమ్, ప్రభువా, ఉమ్, నీ కటాక్షము నా మీద ఉన్నయెడల ఉమ్, ఇదిగో నీ దాసుడు దాటిపోవద్దు. ఉమ్, నేను కొంచెం నీళ్లు తెప్పించదను. ఉమ్. దయచేసి కాళ్ళు కడుక్కొని ఉమ్. కింద అలసట తీర్చుకో. చూడండి, దేవుడు ప్రత్యక్షమైతే ఏమన్నాడు? అబ్రాహాము, దాటిపోవద్దు, కొంచెం నీళ్లు తెప్పించేదను, కాళ్ళు కడుక్కొని. అక్కడ అబ్రహాం కడగలేదంటాడు. ఎవరు కడిగారు? ఆయన సేవకులు కడిగారు. జ్యూస్ ఎవరి కాళ్ళు కడగరు, వాళ్ళ సోషల్ స్టేటస్ అదని. ఇంకా యోహాను చూసి, యోహాన్ బాప్తిసం ఇచ్చే యోహాన్ తెలుసా మీకు? బాప్తిసం ఇచ్చే యోహాన్ ఏమంటాడు చూడండి, 1:26-27. యోహాను, నేను నీళ్లలో బాప్తిసం ఇచ్చుచున్నాను కానీ నా వెనుక వచ్చేవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనను ఎరుగరు. ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారు. ఆయన చెప్పులు అంటే అక్కడ ఆ టైంలో చెప్పులు ఉండే, ఈ పైకి ఇలాగా స్ట్రాప్స్ కింద చుట్టుకుని ఉండే. కాళ్ళు కడగాలంటే ఏం చేయాలా? చెప్పులు ఇప్పాలన్నమాట. యోహాన్ అన్నాడు, క్రీస్తు యొక్క చెప్పులు వారుని విప్పడానికి కూడా నేను అర్హుడను. చూడు, ఇక్కడ యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? వాళ్ళంతా పగలంతా తిరిగి వచ్చారు, దుమ్ము కాళ్ళు. సో హీఈస్ వాషింగ్ దేర్ డర్టీ ఫీట్. హీ స్టార్టెడ్ వాషింగ్ దేర్. ఆయన మరి వాళ్ళ కాళ్ళు కడగటం మొదలుపెట్టాడు అనమాట. కాళ్ళు కడగటం మొదలుపెట్టాడు. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రం అవతల పెట్టి వేసి ఒక తువాలు తీసుకొని నడుము కట్టుకొనెను. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలుపెట్టాను. చూడండి, కడుగుతూ వచ్చాడు. సో ఎక్కడే స్టార్ట్ చేశాడు, ఏ శిష్యుడితో స్టార్ట్ చేశాడు మనకు తెలీదు. కానీ 6వ వచనం వచ్చేటప్పటికి చూడండి, 6వ వచనం వచ్చేటప్పటికి, ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురునొద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందామని అతనితో చెప్ప. సీమోన్ పేతురు, హిస్ క్యారెక్టర్ ఈజ్ వెరీ రియలిస్టిక్. ప్రతిదానికి ముందుంటాడు. అంతేకాకుండా అంతకు ముందే యేసు ప్రభుని, నువ్వు దేవుని కుమారుడు, ప్రభుడవు, పరిశుద్ధుడవు అని ఒప్పుకుంటాడు. యేసు ప్రభుని, నువ్వు దేవుని కోడు, పరిశుద్ధుడు, ఎక్కడికి వెళ్తాం నొప్పుకున్నాడు. ఆయన కాళ్ళు కడుగుతుంటే, ప్రభువా, నువ్వా? చూడండి, అక్కడ చూడండి ఏమంటుంది. ఎస్, నేను ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా? నీవు ప్రభువా, నీవు నా పాదాలు కడుగుతావు. ఏమన్నాడు? అలా కుదరదు అన్నాడు. చూడండి ఏమన్నాడు, నువ్వు నా పాదాలు, అది ఆయనతో నేను. అందుకు యేసు, నీవెన్నడూ నా పాదములు కడుగరాదని ఆయనతో. చూడండి, దేవునికి, యేసు ప్రభుకు చెప్తున్నాడు ఆయన. నో, ప్రభు పేతురు ఏంటున్నాడు, యేసు ప్రభుకి చెప్తున్నాడు, నువ్వు పాదాలు, నా పాదాలు కడగొద్దని. అప్పుడు యేసు ప్రభు ఏమంటాడండి చూడండి. తర్వాత యేసు ప్రభు ఏమంటాడు, నువ్వు ఒకవేళ ఎక్స్ట్రీమ్ పేతురు సార్ వద్దంటాడు, లేదా మొత్తం కడగమంటాడు. సో రెండో పాయింట్ మనం ఏం నేర్చుకున్నామంటే, యేసు ఏమన్నా సర్వెంట్ అన్నాం. యాక్చువల్గా ఒరిజినల్ వర్డ్ ఏంటి అక్కడ? బానిస, స్లేవ్.
He became a servant. ప్రభు he took that servant form అన్నమాట. servant form. చూడండి ఒకసారి అందులో ఇది ఫిలిప్పీలో ఉంటుంది చూడండి 2. మనుషుల పోలికగా పుట్టి ఉమ్. దాసుని స్వరూపమును ధరించుకొని ఉమ్. తను తానే రిక్తునిగా చేసుకొని ఉమ్, మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి ఉమ్, మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే ఉమ్. తను తాను తగ్గించుకుని చూడండి, దట్ ఈస్ ద బికాస్ హీ లవ్స్ దెమ్. వాళ్ళని ప్రేమిస్తున్నాడు. మనం అనుకున్నాం కదా, లీడర్షిప్ ఈజ్ ఏ యాటిట్యూడ్. ఒక వాళ్ళంటే ప్రేమ. సో మొదటిది ఏంటి? యేసు సావరెన్ గాడ్ అండ్ ఆల్మైటీ గాడ్. రెండోది యేసు ఎ సర్వెంట్, యాజ్ ఎ సర్వెంట్. మూడోది చూద్దాం మనం, జీసస్ ద సేవియర్ ఆఫ్ ది వరల్డ్. యేసు ప్రభు ఈ లోక రక్షకుడు, ఈ లోక రక్షకుడు. 6వ వచనం చదువుదాం. ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో నేను. అందుకు యేసు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందు అని అతను చెప్పి, ఇక మీదట తెలుసుకుందు. యేసు ప్రభు చాలా క్లియర్గా ఆ వాషింగ్ ఆఫ్ ది ఫీట్, శిష్యుల యొక్క కాలు కడగటం అనేది ఒక ఆత్మీయ కోణంలో చూస్తున్నాడు. నువ్వు తెలుసుకుంటావు, ఇదిగో నేను శిలువ మరణం పొందబోతున్నాను, శిలువలో నీ కోసం నా కోసం ఆయన రక్తాన్ని కార్చి మనల్ని సంపూర్ణంగా కడగటానికి, పవిత్రులుగా చేయటానికి నీవు చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు. ఎందుకంటే నీ కోసం నా కోసం ఆయన ప్రాయచిత్తంగా, సబ్స్టిట్యూషనరీ, నీకు బదులుగా, మనకి పాపానికి దాసులమైన మనకి బదులుగా ఆయన అక్కడ శిలువలో చనిపోతున్నాడు. నీకు తెలియదు పేతురు, ఆ విమోచన కార్యము నేను చేయబోతున్నాను, ఆ కార్యం ద్వారా నువ్వు కడగబడతావు, పవిత్రత. ఇప్పుడు నీకు అర్థమవుతుంది, ఐఎమ్ డూయింగ్ ఫర్ యూ, నీకోసమే. అంతా మరి దీనంగా అయ్యారు. అదేంటంటే ఆయన శిలువ మరణాన్ని, శిలువ త్యాగాన్ని, శిలువలో పొందిన శ్రమలని రిఫ్లెక్ట్ చేస్తుంది. పదో వచనంలో అంటాడు, 10వ వచనంలో స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుక్కోనక్కర్లేదని. పేతురు ఫస్ట్ పేతురుతో ఏమంటాడు, నీకు నాతో పాలు లేదంటాడు. నాతో పాలు లేదని తోడికి పేతురు ఏమంటాడంటే మొత్తం కడగమంటాడు. అప్పుడు యేసు ప్రభు ఏమంటాడంటే, స్నానం చేసిన వాడు పాదములు కడుక్కుంటే చాలు, పాదములు కడుక్కుంటే చాలు. యేసు శిష్యుల పాదాలు కడగటం అంట. నిజంగా మనం ఆ హ్యూమిలిటీని మనం చూస్తామంట. హ్యూమిలిటీలో గురించి క్లియర్గా రాసింది మనం ఇందాక చదివాం కదా. ఆయన దేవుని స్వరూపము కలిగి దేవునితో సమానముగా విడిచిపెట్టుకొని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా దాసుని, ఇక్కడ మళ్ళీ సేమ్ వర్డ్ ఉపయోగించాడు, దాసుని స్వరూపము, దాసుడుగా మరి ఆయన పేతురు కాళ్ళు, శిష్యుల కాళ్ళు కడగటం మొదలుపెట్టాడు అన్నమాట. ఎందుకంటే ఆయన గడియ వచ్చింది. పేతురు నీకు ఇప్పుడు అర్థమవదు, ఇదిగో నేను శిలువ మీదకి వెళ్తున్నాను, చనిపోతాను, ఇక్కడ 3వ దినాన సమాధి 3వ తిరిగి లేస్తాను, దాని తర్వాత నీకు పేతురుకు అర్థమవదు. రాస్తాడు 1 పేతురు 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో క్లియర్గా రాస్తాడు ఈ విషయాల గురించి, చాలా క్లియర్గా రాస్తాడు. ఇక్కడ యేసుప్రభు తెలియదు అన్నాడు కాబట్టి సో సార్. తర్వాత 1వ వచనం చూడండి, 1వ వచనం
పరలోకమునికి ఉమ్, తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని ఉమ్. యేసు పస్కా పండుగకు యేసు పస్కా పండుగకు ముందే ముందు, ఇది చాలా ఇంపార్టెంట్. యోహాను చాలా క్లియర్గా రాశాడు అనమాట. యేసు పస్కా పండుగకు ముందు. పస్కా పండుగ ఏంటండి? పస్కా పండుగ. సో పస్కా పండుగ, పాస్ ఓవర్, పస్కా పండుగకు ముందు పస్కా గొర్రెపిల్ల వధించి వాళ్ళంతా పండుగ చేసుకుంటారు, సెలబ్రేషన్ చేసుకుంటారు. నిర్గమకాండం 12వ అధ్యాయంలో చూస్తే ఇశ్రాయేలీయులు బానిసత్వంలో ఉంటారు. వాళ్ళు విడిపించడానికి ఫరో హృదయాన్ని కఠినం చేస్తాడు దేవుడు. చూడండి ఇక్కడ సిమిలారిటీస్ చూడండి. అక్కడ ఫరో, ఇక్కడ యూదా. ఫరో హృదయాన్ని కఠినం చేసి వెళ్ళనివ్వకుండా 9 జరుగుతాయి. 10వ సూచక్రియ ఏంటి తెలుసా? ఏంటది? తొలిచూలు కుమారుడు చనిపోవడం. అప్పుడు వీళ్ళకి చూడండి, నిర్గమాకాండం ఒకసారి చూద్దాం మనం. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే యోహాను చాలా క్లియర్గా రాస్తున్నాడు. పస్కా అక్కడ 1వ అధ్యాయంలో ఏంటంటే, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ఇక్కడ 13వ అధ్యాయం మొదలు పెడుతూ పస్కా పండుగను తీసుకొస్తున్నాడు. పస్కా గొర్రె గురించి మాట్లాడుతున్నాడు. చూడండి 12వ అధ్యాయము 21 నుంచి నేను చదువుతాను చూడండి. కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లనేను, మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పసుపును వధించుడి, మరియు ఇస్సోపు కుంచె తీసుకొని పళ్ళెములోనున్న రక్తములో దాన్ని ముంచి ద్వారబంధపు పైకమ్మికిని 2 నిలువు కమ్ములకును పళ్ళెములోని రక్తమును తాకింపగలరు. తరువాత మీలో ఎవరునూ ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయట వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పైకమ్ము మీదను 2 నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా తలుపును దాటిపోవును. మిమ్ము హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చొరనీయుకుడి. అక్కడ యోధా హృదయంలో అంట సాతాను చుచ్చుకున్నాడు, ఏదో ఉంటుంది, ప్రవేశించాడు. ఇక్కడ మీరు కంపల్సరీగా మీరు ఆ రక్తాన్ని, మీ గుమ్మాలకి గొర్రెపిల్ల రక్తాన్ని మేము హతము చేయుటకు మీ ఇళ్ళలోని సంహరించు. కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకు దీనిని కట్టడగా ఆచరించవలను. ఇది ఒక కట్టడి ఇశ్రాయేలుకి. ఎందుకంటే దేవుడు వాళ్ళ బానిసత్వంలో నుంచి విడిపించి విడుదల చేసి వాళ్ళని రక్షించాడు, విమోచన దయచేశాడు. దానికి క్రైదనంగా ఏమన్నాడు? గొర్రె పిల్లను మీరు వధించి దాని రక్తాన్ని నిలువు కమ్మికి, సంహారకుడు వచ్చినప్పుడు జడ్జిమెంట్ మీ మీదకి రాదు. ఎవరైతే చేయకుండా ఉంటారో రోదనంట. ఒక ఆయన డాన్ కార్సన్ అని ఆయన ఒక ఉదాహరణ చెప్తాడు. 2 యూదులు ఐగుప్తులో ఉన్నారు. వాళ్ళకి చెప్పారు, మోషే ద్వారా చెప్పబడింది, మీరు ఏంటంటే అందరూ గొర్రెపిల్ల వధించి గుమ్మాన్ని నిలువుకమ్మకి అటుకమ్మకి రాసుకోవాలంటే పొరుగు పక్కింట్లో ఇద్దరు మాట్లాడుకుంటున్నారంట. నువ్వు రాసావా అని. నేను రాశాను. నువ్వు కూడా రాసావా? కానీ నాకు ఏదో భయంగా ఉందన్నాడు. నాకేం భయం లేదురా, ఎందుకంటే 9 మనం అవి చూసాం కదా, అవి మనకి అక్కడ ఉన్నాయని మనకి ఏమి, ఇప్పుడు కూడా మన పిల్లలకి ఏమో అవుతున్నాం. ఫ్రెండ్ ధైర్యంగా ఉన్నాడంటే వీడు భయపడుతుంది, ఏదో భయంగా ఉందో భయపడి ఆయన కూడా రాశాడు. సో రాత్రి ఏంజల్ వచ్చింది. ఎవరైతే గుమ్మం మీద రాయలేదో వాళ్ళందరూ
తొలుచుల కుమారుణ్ణి సంహరించింది. పొద్దున్నే వీడు ధైర్యంగా ఉన్నవాడు వచ్చి చూస్తున్నాడంట వీళ్ళ అబ్బాయి, వీళ్ళు ఎలా ఉన్నాడు, వీడు వెళ్తున్నాడా ఏంటంటే వీడికి వెళ్ళాడు కూడా బతికే ఉన్నాడు. సో నీ ధైర్యం గురించి, నీ పిరికితనం గురించి కాదు, దేని గురించి విమోచన కలిగింది? రక్తం గురించి. దట్ ఈస్ సో క్రీస్తు ఏమంటాడంటే శిష్యులతోటి, మీరందరూ పవిత్రులు, యు ఆర్ డిక్లేర్ హోలీ బికాస్ వాట్ ఐ హావ్ డన్. యేసు ప్రభు ఆయన శిలువలో కార్చిన రక్తం వలన నిన్ను నన్ను ఆయన పవిత్రులుగా చేశాడు, ఆయన కుమారులుగా చేశాడు. అంటే మనం దాన్ని విశ్వసించాలా. మన వల్ల తీసుకొచ్చేది ఏంటంటే ఆయన ముందుకి డర్టీ ఫీట్, మురికి పాదాలు తప్ప మనం ఆయన దగ్గరికి ఏమీ తీసుకురామంటాడు. ఆ గొర్రెపిల్ల, అందుకనే యోహాన్ అంటున్నాడు, పస్కా పండుగకు ముందే తాను ఎరిగి తన గడియ వచ్చిందని, జస్ట్ ఫ్యూ అవర్స్లో ఈజ్ గోయింగ్ టు బి కిల్. ఆయన శిలువలో తన ప్రాణాన్ని చూడండి. మొదటి కొరింథీలో అంటాడు పౌలు, మొదటి కొరింథీ 5:7-8 5:7. చూడండి హౌ వి సెలబ్రేట్ క్రైస్ట్. క్రీస్తు అను మన పస్కా పశువు. యోహాన్ అంటాడు, పస్కాకు ముందే తను ఎరిగాడు, ఎరిగి శిష్యుల పాదాలు ఒక దాసుని కట్టున్నాడు. ఎందుకంటే నీవు నేను పాపపు దాసత్వంలో ఉన్నాము. వీఆర్ అండర్ సిన్, బాండేజ్ ఆఫ్ సిన్. పాపపు దాసత్వంలో ఉన్నాడు. అవునా? ఆయన నిన్ను నన్ను కడగటానికి వచ్చాడు. చూడండి ఇక్కడ ఏమంటాడంటే, అందరూ పవిత్రులు. ఎన్నో వచ్చిన ఉండదు, యోహాను సువార్త 13:10 వచ్చిన చదవం ఒకసారి. పవిత్రుడు, కేవలము పవిత్రుడు ఆయన, కేవలం పవిత్రుడు ఆయన. యేసు ప్రభు డిక్లేర్ చేస్తున్నారు. తర్వాత పేతురు కూడా అంటాడు చూడండి, తర్వాత వచనం, మీరు పవిత్రులు కానీ మీలో అందరూ, ఎందుకంటే ఆయనకి యూదా గురించి తెలుసు. కనుమ 11 మందిని డిక్లేర్స్. యేసు ప్రభు నీ దగ్గరికి, నా దగ్గరికి వచ్చి యు ఆర్ హోలీ, నువ్వు పవిత్రుడు అంటే ఎంత ఆనందం. ఇక్కడ ఏమంటాడంటే యు ఆర్ హోలీ, యు ఆర్ హోలీ. ఈ సాయంకాల సమయంలో మరొకసారి సరే మన హృదయంలో మనం చూసుకోవాలి. దేవుడు మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చాడు అది నాకు తెలియదు, కానీ బట్ యూ వాంట్ టు ఓన్ తన సొంత వారిగా నిన్ను నన్ను చేసుకోవాలనుకుంటున్నాను. నిన్ను ఒకవేళ నువ్వు పవిత్రుడు, చూడండి 1వ యోహాను 1:9 ఏముంటుంది, మన పాపములను మనం ఒప్పుకొని నేడలా ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనము
మన పాపములు ఒప్పుడుగల ఆయన నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుంచి మనల్ని పేతురుతో చెప్పినట్టు పేతురు అంటాడు, నువ్వు నాలో బాధివాడు కాదంటే ప్రభువా మొత్తం కడిగే ప్రభువా, ఐ వాంట్ టు బీ విత్ యూ, నీతో ఉండాలి, నీ భాగంలో నేను ఉండాలి అనే ఆ డిజైర్, ఏ డిజైర్. మనం యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చేది ఏంటి అంటే మురికి పాదాలు తప్ప మన దగ్గర ఏమీ లేదు. యేసయ్యా ఇదిగో నాయన నా మురికి పాదాలు కడిగి పవిత్రపరచు. ఇదిగో ఈ సమయంలో యేసు ప్రభు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా వాళ్ళే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పవిత్రులే. బికాజ్ చిన్న ఆయన హృదయాలు ఎరిగినవాడు. మనం క్లియర్గా చూసాం, మన యూదా హృదయం ఎరిగినవాడు, యూదా హృదయంలో తన ఆలోచన ఎరిగినవాడు. కాదులే, ఇప్పుడు కాదులే, మన మురికి హృదయం పాప హృదయం ఆయనకి తెలుసు. మన యేసు ప్రభు దగ్గరికి వస్తే పేతురుకైతే చెప్పండి ఇప్పుడైతే అర్థమవుతుంది, కానీ పేతురు రాస్తూ ఉంటాడు, మనం వెండి బంగారముల చేత రక్షింపబడలేదు కానీ నిష్కలంకమును పవిత్రమైన గొర్రెపిల్ల క్రీస్తు రక్తం చేత మనము విమోచింపబడి. సో పేతురుకి ఆ సమయంలో తెలియలేదు, మనకైతే తెలుసు. యేసు నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించాడు. ఈ రాత్రి వాళ్ళు నీ దగ్గరికి వచ్చి ఎస్ ఐ వాంట్ టు వాష్ యూ, హీజ్ ఆఫరింగ్, హీజ్ ఆల్వేస్. ఆ యేసు ప్రభు ఎప్పుడు కూడా ఆయన చేతులు చాచించాడు. హీ నెవర్ క్లోజెస్, హిస్ హ్యాండ్స్ ఆర్ నాట్ షార్ట్. సో కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. తను అప్పగించిన ఆయన ఎరిగిన కనుక మీలో అందరూ పవిత్రులు కాదని ఆయన అంటాడు అన్నమాట. ఒకవేళ మనం దాయాలనుకున్నా కానీ మరి ఆయన హీ నోస్ అవర్ హార్ట్, హీ నోస్ అవర్ హార్ట్. కొరింథీలో ఏమంటాడంటే దుర్మార్గత, దుష్టత్వము అనే పులిపిండి ఒకవేళ నీలో ఉండదు. ఐ డోంట్ నో నీలో మరి ఏ పులిపిండి ఉందో, మరి ఏమి పాపం ఉందో, ఏమి ఆలోచన ఉందో. జాగ్రత్త, దుష్టునికి మటుకు అవకాశం ఇవ్వద్దు. యేసయ్యా ఇదిగో నాయన, నేను దుష్టునికి అవకాశం ఇవ్వకుండా ఇదిగో నాయన నీ చేతుల్లో నా పాదాలు పెడుతున్నాను, కడుగు ప్రభువా, నన్ను పూర్తిగా సంపూర్ణంగా స్వస్థ. ఒకవేళ నువ్వు ఇంకా యేసు ప్రభువుని నమ్ముకోలేదా, ఈ సమయంలో ఆయన పూర్తిగా నేను కడగడానికి ఇష్టపడుతున్నాడు. ఒకవేళ ఇంకా నీలో ఆయనకు అయిష్టమైనది ఏదో, ఆయనతో తిన్నాడు, తిరిగాడు, ఆయన బోధ విన్నాడు, చాలా రిలీజ్గా ఉన్నాడు, కానీ బట్ హృదయంలో యేసు ప్రభు లేడు. దుష్టుడికి స్థానం ఇచ్చాడు. కాబట్టి ఈ సమయంలో నువ్వు నేను మనందరం నేను ప్రార్థన చేసేది ఏంటంటే యేసయ్యా అందరూ నీవారు అవ్వాలి. ఒక కొత్త కమ్యూనిటీగా ఈ బిడ్డలందరినీ నువ్వు తయారు చేసుకున్నాను. మీ వారిగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని చేసుకో. మీ ప్రణాళికలు వాళ్ళ జీవితాల్లో నెరవేర్చండి. అలా మన హృదయాల్ని అప్పచెప్పుకుందాం. ప్రార్థన చేసుకుని యేసు ప్రభువా ఇదిగో నాయన నా హృదయం నీ తండ్రిలో తీసుకొచ్చి నీ పరిశుద్ధ రక్తం ద్వారా నన్ను కడగండి, పవిత్రపరచండి. నీ వారిగా తన వారిని అంతము వరకు ప్రేమించి ఆయన మధ్యలో మనం తీసుకొచ్చేది ఏమీ లేదు. అదిగో సిలువలో కార్చిన రక్తమే నిన్ను నన్ను, ఆ గుమ్మం మీద రాసిన అడ్డుకమ్మానికి నిలుకమ్మానికి రాసిన రక్తమే. ఒకవేళ నువ్వు భయపడుతున్నావేమో, లేదు, క్రీస్తు మరి ఆయన రక్షణ కార్యాన్ని నీ కొరకు నా కొరకు సంపూర్ణం చేశాడు. జస్ట్ యేసయ్యా నా హృదయంలోకి రా, నాలో నా మురికిని, చెడుని, దుష్టత్వాన్ని ఏమో నీ పర్సనల్గా ఏదైనా ఉంటే అది
ప్రభు పాదాల మీద నుంచి ఆయన కడిగి నిన్ను పరిశుద్ధపరుస్తాడు. ఈ రోజులో మనం ఈ సాయంకాల సమయంలో నేను యేసు ప్రభు వారిగా తన వారిగా ఉండాలనుకుంటున్నాను. తండ్రి సమస్తాన్ని యేసుక్రీస్తు పాదాల్లో పెట్టాడు. క్రీస్తు మరి 11 మందిని మరి అక్కడ బ్లెస్ చేస్తున్నాడు, తన వారిగా చేసుకున్నాడు. ఆన్లే కాదు, ఈరోజు నిన్ను నన్ను కూడా తన వారిగా చేసుకోవాలనుకుంటున్నాను. యేసయ్యా, నీ వాడిగా నేను పవిత్రంగా అవ్వాలనుకుంటున్నాను, నన్ను కడుగు అని ప్రార్థన చేసుకున్నాను. అలా ప్రార్థన చేసిన వాళ్ళు యేసు శిష్యులుగా, యేసు ప్రభు పిలిచిన శిష్యులుగా సమూహంగా తన వారిగా ఉండాలనుకుంటున్నాను. నేను నా సమస్తాన్ని క్రీస్తుకు అప్పచెప్తున్నాను. పేతురులాగా నేను మరి క్రీస్తుని అంగీకరిస్తున్నాను అన్నవాళ్ళు మరి అందరూ కూడా మరి ఎవరైతే హృదయాలు ప్రార్థన చేశారో వాళ్ళు మరి చేతులేస్తే నేను వారి గురించి ప్రార్థన చేస్తాను. దేవుడు మన హృదయాలు ఎక్కిన వాడు. జస్ట్ లిఫ్ట్ యువర్ హ్యాండ్స్. జీసస్, ఇదిగో నీ చేత పవిత్రురాలు అర్పించుకోవాలనుకుంటున్నాను. ఐ వాంట్, నువ్వు నన్ను పవిత్రంగా చేస్తే నేను నీ దగ్గరికి ఇదిగో నా మురికి పాదాలు తీసుకొస్తున్నాను. ఈ శిలువలోకంలో నన్ను కడిగి పవిత్రపరచండి. చేతులు ఎత్తున్న వారు దించేయండి. ఇంకా ఎవరైనా మీరు ఆలోచించద్దు, యేసు ప్రభువు తన వారిని ఎరుగును. ఒకవేళ ఇంకా సందేహం ఉందా, దుష్టుడికి చోటిస్తున్నామా, ఒకసారి ఆలోచించుకోండి. మరి క్రీస్తు నిన్ను నన్ను తీసుకొచ్చేట ప్రత్యేక ఉద్దేశంలో తన వారిగా చేసి నిన్ను నీ ద్వారా గొప్ప కార్యాలు ఆయన చేయాలని రాసిపెట్టింది. నాకేమీ తెలియదు ప్రభు, నాకేమీ రాదు, అయినా ఇదిగో నన్ను నీ చేతికి అప్పగించుకుంటున్నాను. నన్ను శుద్ధినిగా చేయి, పవిత్రంగా చేయి, నన్ను క్షమించు. ఆయన నా హృదయాన్ని శిలువకు కడిగి ప్రార్థన చేసుకుంటాను. లాజరస్ నుంచి ప్రార్థన చేస్తాను. మీకు ఉన్నాడు. మరి ఇక సమయంలో వాక్య భాగ ద్వారా మాతో మాట్లాడే దాన్ని బట్టి ఉన్నారు. మరి మనసు అధ్యయనం ద్వారా మాతో మాట్లాడడానికి ఉన్నారు. మరి మీరు సార్వభౌమత్వం తీరుగా ఉన్న విధానం బట్టి ఉన్నారు. మీరు సర్వం తీరుగా ఉన్న విధానం బట్టి ఉన్నారు. ఇది రక్షగా ఉన్న విధానం బట్టి ఉన్నారు. మీరు మా జీవితాన్ని మా హృదయ రహస్య తిరిగి దేవుడిని నిజమే ప్రభావ. మరి మీరు ఆ పసుగా పడే ముందుగానే మన విషయానికి ఎరిగిన దేవుడు ప్రభుత్వం మీరు ఇసుక గురించి ప్రభావ మరి మన ప్రణాళిక గురించి ఎరిగిన దేవుడు అని బట్టి మరి మీరు అందరూ కూడా పవిత్రులు కారు అనే విషయాన్ని ప్రభావ మాట్లాడుతూ వచ్చారు. ప్రభావ అందరూ మాత్రమే పవిత్రులు అనే విషయాన్ని మాకు తెలియజేశారు. మీరు మా కొరకు మరి పసుగా మరి పశువుగా ప్రభావ మరి మీరు మాకు వదిలించుకునే విధానం బట్టి మరి ఐక్య భాష నుంచి విమోచించింది.